సమాజ సేవలో కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ మరో అడుగు ముందుకేసింది. అసంఘటిత కార్మికులకు ₹1,00,000 బీమా పథకం బాండ్లను ఉచితంగా అందజేశారు. కేశవ భట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక లా హాస్పిన్ హోటల్లో ఉచిత బీమా పథకం బాండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ వ్యవస్థాపకుడు కేశవ భట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లా హాస్పిన్ ఎండీ గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ఐఎన్టీయూసీ నాయకులు వాసుశెట్టి గంగాధర్రావు, ఎన్వి శ్రీనివాసరావుల చేతుల మీదుగా ₹1,00,000 ఉచిత బీమా పథకం బాండ్లను పంపిణీ చేశారు. కేశవ భట్ల ట్రస్ట్ సమాజానికి ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని లా హాస్పిన్ అధినేత గారపాటి సీతారాం చౌదరి చెప్పారు. సామాజిక దృక్పథంతో బాధ్యతాయుతమైన వ్యాపారం చేయాలనేది మా ఆకాంక్ష. ఈరోజు మీ అందరి ముందు ప్రౌడ్గా నేను ఇక్కడ బాధ్యతాయుతమైన వ్యాపారం చేస్తూ అభివృద్ధి చెందాలి, అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలి కొన్ని కార్యక్రమాలు అనేది మా ఉద్దేశం. అదృష్టవశాత్తు శ్రీనివాస్ గారి పార్ట్నర్షిప్లో మేము ఈ కార్యక్రమం చేయడానికి వీలు కల్పించారు. ఆయన మేము స్పాన్సర్ చేసింది ₹60,000. కార్మికుల సాధక బాధకాలు గుర్తిరిగి ఉచిత బీమా సౌకర్యం కల్పించడం చక్కటి కార్యక్రమని, ఇది కార్మికుల కుటుంబాలకు భరోసానిస్తుందని వాసుశెట్టి గంగాధర్రావు, ఎన్వి శ్రీనివాసరావు చెప్పారు. ఓన్లీ ఇది యాక్సిడెంట్ పాలసీయే కాకుండా ఇతరత్ర ఉపయోగపడేటువంటి పాలసీని కూడా చెప్పడం పట్ల సమాజంలో మనం ఎంతవరకు మనం చేయగలం, ఏ మేరకు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి కేశవ భట్ల వారికి, వారి ట్రస్ట్కి ప్రత్యేకమైన పూర్తి స్థాయి సహకారాలు అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అనేక సమయాల్లో ప్రమాదాలకి గురి కావడం, తద్వారా వారి కుటుంబాలు భద్రత లేకుండా కొనసాగడం చూసి వారి పట్ల సహృదయంతో ఏదైతే ఈరోజు కేశవ భట్ల వారి సహకారంతో వారికి సామాజిక భద్రత కల్పించడంలో ముందుకొచ్చి చొరవ తీసుకుని ఈ కార్యక్రమం తలపెట్టినందుకు బీమా జీవితానికి ధీమానిస్తుందని న్యూ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ జిఎం శివయ్య చెప్పారు. అన్ని రకాల ఇన్సూరెన్స్తో పాటు సాధారణమైన పౌరుడికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఇంచుమించు 1978 కేశవ భట్ల వారి ఆధ్వర్యంలో, సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పాలసీ ఇంచుమించుగా ఒక పాలసీ ఇష్యూ చేయడానికి ₹300 ఎంతో మా ఆఫీసులో ఖర్చు అవుతుంది. భారతదేశం, ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే మాకు సబ్సిడీ ఇచ్చి దీన్ని పేద ప్రజలకి కేవలం ₹60 మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి దశలో ప్రమాద బీమాగా ప్రారంభించిన ఈ ఉచిత బీమా భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు కల్పించే బీమా పాలసీగా ఏర్పాటు చేయనున్నామని కేశవ భట్ల శ్రీనివాస్ ప్రకటించారు. సుమారు 15-20 రోజులు కష్టపడితే కానీ జరగలేదండి. దాని తర్వాత ఫిబ్రవరి 10ని ఈ ఇన్సూరెన్స్ మీ అందరికీ చేయడం జరిగింది, 1050 మందికి. దాని తర్వాత సుమారు 1 నెల రోజులు పట్టిందండి ఈ యొక్క పాలసీలు అన్ని తయారు చేయడానికి. ఆ పాలసీలు ఎలా తయారు చేయాలని ఎంత కష్టమైందో ఆయనకి తెలుస్తాను. సుమారు నేను ఇంచుమించుగా 15-20 సార్లు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం, వాళ్ళంతా డే టు డే నైట్ కూడా చేసి మీ పాలసీలన్నీ ఒక 47 పేజీల్లో ఈ 1050 పాలసీలు తయారు చేసి క్లియర్గా ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా ఈ యొక్క యాక్చువల్గా చెప్పాలంటే 2 months 3 months కూడా పట్టడానికి ఛాన్స్ వస్తాయి, కానీ 1 నెల రోజుల లోపే వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్. ట్రస్ట్ సమాజ సేవను ప్రశంసించిన వెటరన్ నేషనల్ షటిల్ విన్నర్ సాగర్ తన వంతు సహాయంగా ₹10,000 ప్రకటించారు. ఈ మోటార్ సైకిల్ మీద ట్రావెల్ చేసి యూత్ అనుకోండి, ఎవరిని అనుకోండి, చాలా యాక్సిడెంట్స్ ఈ లాస్ట్ 1 weekలో జరిగినాయి. సో ఆ విధంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరిగే ఇన్సూరెన్స్ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మేము దానికి మా షటిల్ ప్లేయర్స్ అందరి తరఫున మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. మనవాడు అనుకునే విధంగా శ్రమిస్తున్నాడు. అదే అలా అలవాటు అయ్యి ఇవాళ విస్తరించి చక్కటి కార్యక్రమం చేస్తున్న